నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న మంజీరా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు భారీ వర్షాలతో రెండు నదులు ప్రమాదకర స్థితిలో ఉప్పొంగుతున్నాయి. నది పరివాహక గ్రామాలపై వరద ప్రతాపం చూపిస్తుంది. గ్రామాలన్నీ వరద గుప్పిట్లో ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాలు వరదలతో అల్లాడుతున్నాయి. దీంతో పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో మంజీరా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రెండు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప ప్రాంతాలను వరద ముంచెత్తుతుంది. వరదలో గ్రామాలన్నీ ముంపుకు గురై భారీ నష్టం వాటిల్లుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. 20 రోజులుగా ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు అధికారులు. ఈ వరద మొత్తం కందకుర్తి, త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలిసి నేరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్తోంది. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, వర్షాలు ఆగకుండా కురుస్తూ ఉండటంతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ మొత్తం గ్రామాల్లోకి చేరుతుంది. దీంతో గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పశువులు నీళ్లలో కొట్టుకు కందకుర్తి గ్రామం మొత్తము దీపకల్పం లాగా అయిపోయింది. 3-4 పక్కల నీళ్ళు అయిపోయింది. కందకుర్తి ఒక గ్రామం మొత్తమే మిగిలింది. మా దగ్గర ఉన్న దాదాపు 4000 ఎకరాల్లో మొత్తం 4000 ఎకరాలు 50-100 ఎకరాలు వదిలితే మిగతా మొత్తం భూములు కూడా మొత్తం నీట మునిగినాయి. వరద ప్రవాహం ముంపుకు గురి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన వరద ముంపు వల్ల మొత్తం పంట, సోయా పంట, చెరుకు, మినుము, పత్తి, పెసర అన్ని పంటలు, ఈ అన్ని పంటలు దాదాపుగా మొత్తం నీటిలో మునిగిపోయి పైన పంట పైన పైరు పైన కూడా నీళ్లు ఒక 4 ఫీట్లు 5 ఫీట్ల నీళ్లు కూడా మొత్తం నీళ్ళు వచ్చేసి ఆగిపోయి ఉన్నాయి. 30,000 తక్కువ కాకుండా ఎకరానికి పంట ప్రభుత్వం సాయం చేస్తే మేము మళ్ళీ రైతులం అందరం నిలదొక్కుని రెండో పంట వేసుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాలన్నీ వరదలోనే ఉన్నాయి. తర్వాత కాస్త తేరుకున్నా కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ భారీ వర్షాలు పడ్డాయి. దీంతో గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బోధన్ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. బోధన్ మండలంలోని హంగర్గా, కండ్గావ్, కొప్పర్గా, బిక్నెల్లి గ్రామాలు, సాలూరా మండలంలోని మందర్న, హున్సా, కాజాపూర్ గ్రామాలు, నవీపేట మండలంలోని అల్జాపూర్, రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామాలు ప్రస్తుతం వరదలోనే ఉన్నాయి. మంజీరా నది వరదతో గ్రామాలు, పొలాలు ముంపుకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎస్ఆర్ఎస్పీ గేట్ల నుంచి నీటి విడుదల పెంచాలని, లేదంటే గ్రామాలు పూర్తిగా వరదలోనే ఉండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మొత్తం పంట మునిగిపోయింది సార్. ఈ మునగడానికి కారణము మొదటగా గోదావరి 20 ఫీట్ల ఎత్తులో ఇసుక మేటలు, మన్ను మొత్తం నిండిపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఒకటి పైనుంచి నీరు వదులుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని కింద మనకు ఎంత వస్తున్నది, ఈ అందరికీ ఈ కింద శ్రీరాంసాగర్ కానీ, విష్ణుపురి కానీ, గైక్వాడ్ కానీ, పైఠాన్ కానీ, నిజాంసాగర్ కానీ, ఈ అన్నిటికీ శ్రీరాంసాగర్కి అనుసంధానం ఉండి ఇవన్నీ కనుక వాళ్ళు చేస్తే ఈ యొక్క నీటి ఎంత వస్తుంది, ఎంత పోవాలనేది వాళ్ళకు ఒక లెక్కలు ఉంటాయి ఇంజనీరింగ్స్. కానీ ఇప్పటిన్న ఇంజనీరింగ్స్, అప్పుడున్న ఇంజనీరింగ్స్ అంతా ఒకటే చదువు. ఆ చదువు ఏమున్నదో కానీ మాకైతే ఈ కందకుర్తి ప్రజలకు చుట్టుపక్కల 5-6 గ్రామాలు మొత్తం మునిగి మేము ప్రతి సంవత్సరం ఇదే బాధ అనుభవిస్తున్నాం. నెల రోజులుగా గ్రామాలు వరదలతో సతమతమవుతున్నాయి. కంటిన్యూగా వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద నుంచి తేరుకోలేకపోతున్నారు ప్రజలు. వరదలతో తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.